హాయ్ ఫ్రెండ్స్, మన ఈ వీడియోలో శ్రీశైలానికి అతి దగ్గరలో ఉన్నటువంటి సలేశ్వరం టెంపుల్ గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఈ టెంపుల్కి వెళ్ళాలంటే కేవలం సంవత్సరంలో 3 డేస్ మాత్రమే ఓపెన్ ఉంటుందండి ఈ టెంపుల్. ఇక్కడి నుంచి అయితే మనకి 20 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాల్సి ఉంటుందండి. మట్టి రోడ్డే ఉంటుంది మొత్తం. మీరు కార్లో వెళ్తే చాలా సేఫ్గా వెళ్తారు, లేదంటే బైక్ మీద దుమ్ము ఉంటుంది. ఇంకా ఈ సంవత్సరం కొద్దిగా బాగా చేశారు. ఇక్కడ నుంచి మన వెహికల్స్లో నుంచి కూడా వెళ్ళొచ్చు. కాకపోతే వాళ్ళకి టోల్ గేట్ ఫీజు ఉంటుంది, ఆ ఫీజు కట్టాల్సింది ఉంటుంది, లేదంటే ఆటోలు కూడా ఉంటాయి. ఇక్కడ నుంచి మరీ నడుచుకుంటే వెళ్ళే దగ్గరికి అయితే వెళ్ళవండి. కొద్దిగా 1 కిలోమీటర్ దూరంగా ఉంచుతారు. అక్కడ నుంచి నడుచుకుంటే మన పార్కింగ్ మొత్తం ఇక్కడ పెట్టుకోవాల్సింది ఉంటుంది. మీ వెహికల్స్ వెళ్ళనిస్తారండి. కార్లు, ఆటోలు, బైకుల ద్వారా వెళ్ళొచ్చు, లేదంటే అక్కడ ఆటోలు కూడా ఉంటాయి. ఈ యాత్ర టైం స్టార్ట్ అయినప్పటి నుంచి ఇక్కడ అన్ని అన్నదాన కార్యక్రమాలు, మెడికల్ క్యాంపులు అన్నీ ఉంటాయండి. చాలా అన్ని ఫెసిలిటీస్ అయితే ఉంటాయి. మనం డబ్బులు తీసుకోవాలి, అన్నీ కొనుక్కోవచ్చు అండి. ఇక్కడ వైద్య శిబిరాలు, ఎమర్జెన్సీకి అన్ని రకాల పోలీసు వాళ్ళు ఉంటారు, అన్నీ ఉంటాయండి. చాలామంది అయితే వస్తారు ఈ యాత్రకి. 2-3 ఏళ్ళ నుంచి మాత్రం చాలా జనాలు అయితే వస్తూనే ఉన్నారు. అన్నదాన కార్యక్రమాలు కూడా ఇక్కడ ఫ్రీగా ఉంటున్నాయండి. అన్ని స్వచ్ఛంద సంస్థలే ఏర్పాటు చేస్తారు. చూస్తున్నారు కదా, ఈ కార్యక్రమాలన్నీ జరుగుతాయి. ఇక్కడ నుంచి మనం కిందికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. 5 కిలోమీటర్లు దగ్గర 5 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ అవుతుందండి. కిందికి లోయలోకి దిగాల్సింది వస్తుంది. 2 కొండల మధ్యన కిందికి ఉంటుంది లోయ. ఆ లోయలోకి దిగాల్సింది ఉంటుంది. మనం స్టెప్స్ అంటే ప్రత్యేకంగా అయితే ఏముండవండి కొండ దిగడానికి. ఓన్లీ రాళ్ళ మధ్యనే నడుచుకుంటూ వెళ్ళాల్సిందే ఉంటుంది. ఏమాత్రం కాళ్ళు స్లిప్ అయినా కూడా మీకు చాలా డేంజర్. చూసుకొని జాగ్రత్తగా నడవాల్సి ఉంటుంది. మార్గ మధ్యలో ఇలాంటి స్టాల్స్ అయితే ఉంటాయి. మనకి వాటర్ బాటిల్స్ కానీ ఏమైనా కావాలంటే మీకు అన్నీ దొరుకుతాయండి. ఇక్కడ డబ్బులు ఎత్తి కొనుక్కోవచ్చు, కానీ చాలా కాస్ట్ అయితే బాగానే ఉంటుంది. ఎందుకంటే ఫారెస్ట్లో వాటర్ రేట్ ఎక్కువ. వాటర్ బాటిల్ 50 రూపాయలు కూడా కాస్ట్ చేస్తారు ఇక్కడ. ఇది 2 కొండల మధ్య పైన ఉన్నామండి ఇప్పుడు మేము. ఇక్కడ నుంచి కిందికి కనిపిస్తుందా, ఈ లోయ నుంచి కిందికి వెళ్ళాల్సింది వస్తుంది. కిందికి వెళ్ళాలి మనం, అడుగు భాగానికి వెళ్ళాల్సింది వస్తుంది, చాలా కిందికి. పైనుంచి చూస్తే చాలా అందంగా ఉంటుంది. ఎందుకంటే సమ్మర్ కాబట్టి కొద్దిగా ఇంకా ఆకులన్నీ రాలిపోయి ఉంటాయి. ఇక్కడ ఏమిటి ఇబ్బంది అంటే, వచ్చే వాళ్ళకు ఒకటే రస్తనే అండి, పోయే వాళ్ళకు ఒకటే రూటే ఉంటుంది. అందువల్ల జనాభాలు ఎక్కువైనారనుకో చాలా తొక్కిసలాట జరుగుతుంది. పోయిన సంవత్సరం చాలా లక్షల మంది వచ్చేసారంట. ఇది 2024లో నేను వెళ్ళిన యాత్ర ఈ విధంగా ఉందండి. కొండ అంచు భాగానికి వెళ్ళాలి మనం. అదే విధంగా అదే మార్గంలో బయటికి అయితే రావాల్సింది ఉంటుంది. కొందరు కర్రలు పట్టుకొని నడుస్తుంటారు, నడవలేని వాళ్ళు. ఈ కొండల మధ్య నుంచి వాటర్ అయితే వస్తుంటుంది. చాలా ఆయుర్వేదిక్ పరంగా బాగుంటాయి అంటారు వాటర్ కూడా. చెట్ల వేర్ల నుంచి పారుతూ ఉంటాయండి నీళ్ళు మాత్రం. ఇక్కడ నీళ్ళు అందరు బాటిల్తో పట్టుకొని ఇంటికి తీసుకుపోతారు, అన్ని రోగాలు నయమవుతాయంట అని వాళ్ళ నమ్మకం అండి. నిజాం రాజు ఇక్కడ వేసవి కోసం వచ్చేవారంట అండి. దానికోసం అతడు ఇక్కడ ఒక బంగ్లాని అయితే ఏర్పాటు చేసుకున్నారు. ప్రతి సంవత్సరం వేసవి కాలంలో ఇక్కడ వచ్చేసి ఉండేవాడంట. అంతటి ఆహ్లాదకరమైన వాతావరణం ఇక్కడ ఉంటుంది. ఆ కట్టడం కూడా మనకి ఈ వీడియోలో కనబడదు, కానీ నేను వీడియో తీయలేదు, కానీ అది కూడా ఉందండి. కొద్దిగా పైకి వెళ్ళిన తర్వాత ఉంది. నిజాం రాజు ఇక్కడికి వచ్చేవారంట ప్రతి సంవత్సరం. ఛత్రపతి శివాజీ కూడా ఇక్కడికి వచ్చి స్వామిని సేవించాడని మనకు పురాణంలో ఉందండి. ఇక్కడ ఓన్లీ చెంచులు మాత్రమే ఉంటారండి, పూజారులు. ఇక్కడ సంతానలింగం అంటే ఇది పైన మొక్క నుంచి నీళ్ళు ఎలా పడుతుందో చూడండి, కరెక్ట్ శివలింగం మీద పడుతుంటుంది. ఇక్కడ నుంచి అయితే ఇలాగే ముందుకు వెళ్ళాల్సిందే ఉంటుంది. ఇంకా కిందికి వెళ్ళాలి. ఇది మనం ఇప్పుడు మధ్యలో ఉన్నామండి. లైటింగ్ కోసం మనకు పైనుంచి కిందికి 24 అవర్స్ అయితే పంపిస్తారు వాళ్ళు అన్నారు, కానీ జనాలు ఎక్కువ ఉంటే మాత్రం 24 అవర్స్ అయితే కిందికి పంపిస్తారండి. ఎందుకంటే 3 రోజులే ఉంది కాబట్టి యాత్ర టైం చాలదు. ఇక్కడ చెట్ల నుంచి నీరు వస్తూనే ఉంటుందండి కొండల మధ్య నుంచి. అది ఎలా వస్తుందో ఎక్కడ వస్తుందో తెలియదు, సంవత్సరం పొడవుతో వస్తుందంట.
కంటిన్యూ. ఈ సమ్మర్లో కూడా ఆ నీళ్ళు వస్తున్నాయి. నీళ్ళు మొత్తం చాలా చాలా బాగుంటాయండి టేస్ట్ కూడా. ఆ నీరు సర్వరోగాలు మనకు నయమవుతాయి అంటారు. ఎందుకంటే ఆయుర్వేదికం చెట్ల నుంచి ఆ నీరు వస్తుంటుంది కాబట్టి. అక్కడ నీళ్ళు పట్టుకుంటున్నారు చూడండి అందరూ. చెట్లు మొత్తం చాలా అందంగా ఉన్నాయి పచ్చగా. సమ్మర్లో కూడా మనం నడుస్తూ ఉంటే మాత్రం లోపలికి వెళ్ళే కొద్దీ చాలా థ్రిల్లింగ్గా ఉంటుందండి. ఈ రాళ్ళ ముద్దన ఏమాత్రం కొద్దిగా మిస్ అయినా కూడా మనం సైడ్కి చూసుకుంటుంది మాత్రం చాలా డేంజర్. కింద పడతారు. 2-3 పడ్డాడు కింద. కాలు మాత్రం ఫ్రాక్చర్లు అయితే కింద పడ్డారంటే నడవలేని పరిస్థితి ఏర్పడుతుంది. దీన్ని తెలంగాణ అమర్నాథ్ యాత్ర అని కూడా పిలుస్తారు. ఇక్కడ చెంచులే పూజలు చేస్తారు స్వామివారికి. మనం ఇప్పుడు కిందికి అడుగు భాగానికి అయితే వస్తున్నామండి. కొండ అడుగు భాగానికి వచ్చేస్తున్నాం. కొద్ది దగ్గరలో ఉన్నాం. ఇక్కడి నుంచి కిందికి వెళ్ళి 2 కొండల మధ్యన ఉంటుందండి. ఇది కింద అడుగు ప్రదేశం. ఇక్కడ నుంచి కొద్దిగా లోపలికి వెళ్ళాల్సింది. 1 కిలోమీటర్ వరకు లోపలికి వెళ్ళాలి. 1/2 కిలోమీటర్లు అట్లా. చూస్తున్నారు ఎంత ఎత్తు కొండలు. 2000 అడుగుల పైనుంచి కింది నుంచి ఉంటుంది కొండ. ఇది అడుగు భాగానికి వచ్చాము. ఇక్కడ గ్యాలరీలు కట్టారు. ఇక్కడ టికెట్లు అయితే మనకు వచ్చేటప్పుడు అడుగుతారండి. తీసుకెళ్తే మనం అవి చూపిస్తే చాలు వీళ్ళకి. ఈ సంవత్సరం ఫస్ట్ రోజు వెళ్ళినందుకు మేము చాలా రష్ అయితే తక్కువగా ఉంది. స్టార్టింగ్ రోజే కాబట్టి. మీరు పౌర్ణమి రోజు అటుగానే వచ్చినారంటే చాలా ఈ గ్యాలరీలు అన్నీ నిండిపోయి తొక్కిసలాట చాలా ఫుల్ టైం పడుతుందండి దర్శనానికి కూడా. అయినా కూడా మాకు 2 గంటలు పట్టింది. ఆ గుండం దగ్గరికి వెళ్ళిన తర్వాత మాత్రం అందరూ ఒకటేసారి వెళ్ళారు కాబట్టి చాలా టైం పడుతుంది లోపలికి వెళ్ళే కొద్దీ. పైన ఎత్తైన ప్రదేశం నుంచి నీళ్ళు పడుతూ ఉంటాయి. ఆ తుంపర్లు మనం వినబడే కొద్దీ మనకి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరు కూడా చూడండి. ఎక్కువ వెడల్పు ఉండదండి లోపలికి వెళ్ళే కొద్దీ. ఒక జానడు అడుగు స్థలం మీద నుంచే నడచాల్సింది ఉంటుంది. అది వెడల్పు ఉండదు కొండ నడవడానికి మాత్రం. ఇక్కడ అందరూ చూస్తున్నారు కదా 2 కొండల మధ్య పైన సూర్యుడు కనిపిస్తుంటాడు. పౌర్ణమికి ఆ పైన పౌర్ణమికి ఆ చంద్రకాంతి వచ్చేసి ఆ ఎదురుగా ఉన్న గుండంలో పడుతుందండి. ఆ గుండంలో మనం స్నానం చేస్తే సర్వపాపాలు పోతాయని ప్రతీతి. సూర్యకిరణాలు ఎలా వెలుగుతున్నాయో చూడండి. ఇక్కడ వాయిస్ అంతా డబల్ వినిపిస్తుంది. ఎందుకంటే కొండ ప్రాంతం కాబట్టి అడుగు బాగానే. దీన్ని ఎలాగ అనుకున్నారో అని ఇక్కడ శివుడు ఎలా ఉన్నారో అందరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా గుండంలో స్నానం చేసి లింగమయ్యను దర్శించుకుంటారు. చాలా లోతుకే ఉందండి ఇది. 2000 అడుగుల పైనుంచి మాత్రం వాటర్ ఫాల్ అయితే ఉంటుంది. ఈ సంవత్సరం చాలా తక్కువగా ఉంది వాటర్. ప్రతి సంవత్సరం బాగా ఫుల్గా ఉంటాయంట. అందరు కూడా చూస్తున్నారు కదా వాటర్ ఫాల్ ఎలా ఉంది. 2000 అడుగు నుంచి ఆ గుండంలో పడి ఆ గుండంలో నుంచి బయటికి వెళ్తాయండి వాటరు. ఈ గుండం దగ్గర స్నానం చేస్తారు కానీ మమ్మల్ని ఈసారి అయితే వెళ్ళనీయలేదు, జనాభా ఎక్కున్నారని. మీరు కూడా ప్రతి సంవత్సరం వెళ్ళండి తప్పకుండా. మీరు చాలా ఆరోగ్యంగా ఉంటేనే వెళ్ళండి. నడవగలం అనే కెపాసిటీ. ఈ పైన ఉండేదే లింగమయ్య స్వామి అండి. లోపలికి వెళ్తే ప్రధాన దేవాలయం ఉంటుంది. లోపలికి వెళ్తే దేవాలయం అంటే ప్రత్యేకంగా ఏం నిర్మించారు. కొండ ప్రాంతంలో లోపలికి ఉంటుంది. స్వామివారి లింగ రూపంలో మనకు దర్శనమిస్తారు. 2 కొండల మధ్య అడుగు భాగాన చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి. మనం ఇంతసేపు నడిచినదంతా ఉన్నా మనకి అలసట అనేది కనిపించదు. లోపలికి వచ్చిన తర్వాత స్వామి దర్శనం అయిన తర్వాత మాత్రం మనకు ఈ విధంగా ఉందండి. చాలా బాగుంది. నీళ్ళు మాత్రం పారుతూనే ఉంటాయి కొండల మీద నుంచి. ఇది కొద్దిగా పైకి వచ్చిన తర్వాత తీశానంటే కిందికి ఎలా కనిపిస్తుందో చూడండి. దర్శనం ఇదే స్వామి ప్రధాన దేవాలయం. లింగమయ్య స్వామి అంటారు. సలేశ్వరుడు. అందరు దర్శనం చేసుకోండి.
ఇక్కడ ఫోటో దిగడం చాలా ఇబ్బంది అండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.